ఇది ఒక వే ఆఫ్ థింకింగ్, రైట్? సో జరగాల్సింది జరుగుతుంది అనేది ఒకటి. ఆమె అడిగే క్వశ్చన్ వచ్చి నాకు అర్థమైంది బేస్డ్ ఆన్ వాట్ ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ హర్. ఇవన్నీ ఒక ఎత్తు, ఓకే, బట్ హీ నోస్ ఎవ్రీథింగ్, రైట్? వై ఈజ్ హీ నాట్ చేంజింగ్ ఎవ్రీథింగ్ అండ్ మేకింగ్ ఇట్ గుడ్? Am I right? Your question. So that is what her question is. కర్మ చేయాలి కదా, ఆ కర్మని మనం ఆపు. నువ్వు అట్లా I completely understand. But my ఇది దానికే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మహాభారతంలోనే చెప్పొచ్చు ఆమెకి. ఎవరికైనా గుర్తుందా? మనం దీని గురించి చాలాసార్లు మాట్లాడుతాం. మహాభారతంలోనే ఒక ఇన్సిడెంట్ ఆమెకి ఆన్సర్ చేయొచ్చు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ద్రౌపది వస్త్రాభరణం చేస్తుంది, ఆయనకి తెలుసా? కృష్ణుడికి తెలుసు కదా. ఆమె షీ వాస్ ట్రైంగ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ ఫస్ట్. షీ వాస్ ఫైటింగ్, షీ కుడెంట్. షీ ఆస్క్డ్ ఎవ్రీబడి అరౌండ్ హర్ ఇన్ ద దర్బార్. అందరిని అడిగింది, భీష్మ పితామహాన్ని, హస్బెండ్స్ అడిగింది, అందరిని అడిగింది, గురువర్యులను అడిగింది, ద్రోణాచార్యుని, అందరిని అడిగింది. ఎవ్వరు ఒకరు రాలేదు. వెన్ షీ కుడ్ నాట్, షీ గేవ్ అప్ అండ్ సరెండర్డ్. శరణాగతి అనేది ఎందుకు వస్తుందంటే, భగవంతుడి దగ్గర శరణాగతి కోరినప్పుడు హీ విల్ కమ్ డౌన్, హీ విల్ ఇన్వాల్వ్ దెన్. మీకు ఒక డౌట్ ఉంటే, ఇది ఉందా, ఈ స్టోరీ ఉందా, మీకు ఇవన్నీ స్టోరీలు దానికే ఆ శరణాగతి కోసం చూపిస్తాయి. ఏమిటిది? ది ఎలిఫెంట్ అండ్ క్రోకడైల్ స్టోరీ, గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో ఏంటి? he will fight. Elephant fights first. He thinks I can fight and kill the crocodile anytime. Crocodile was very strong, did not leave, but elephant was fighting. At last he could not. అక్కడ ఆయన చూస్తూ ఉన్నాడు, తెలుసు కదా జరుగుతుంది. Only when we do surrender. The reason why is, I know where you are getting this doubt. Meeku, when he creates a part of the creation itself, any human being, any animal, anything, he will give his own mind, their own mind to think. He will give it. ఇప్పుడు మీకు బ్రెయిన్ మైండ్ ఇవ్వలేదు అనుకోండి, ఆయన ప్రతి దగ్గర ఆయనే గైడ్ చేస్తారు. మీకు ఎందుకు ఇచ్చాడంటే, you try to do what is good for you. This is the path, right? When he gives you that mind, you then use it to whether you want to go in a right path or in a different path. He will leave it up to you. If you choose, then you will go to him and do surrender, saying, I cannot, I tried, I cannot. That's when he'll come. He has shown in a different stories, different paths. He said, whenever you give up, that's when I enter your life. Until you fight, I will leave you, I will give you space. Go do yourself. If you are powerful by yourself, wonderful, I'll bless you. But if you cannot, and you say, I cannot anymore, come and help me, then I will come to help you. I'm always ready, I'm watching you. Don't think I am sleeping, I am watching you. But all you have to do is, if you can take care of, good. If you cannot, just surrender. I'll come. Make sense? Yes.